నేను ఇప్పుడు అందరికీ ఇష్టపడే ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే, గులాబ్ జామ్. ఫస్ట్ మనము ఇన్స్టెంట్గా దొరికే గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని అందులో వాటర్ కలుపుకొని ఒక చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న బౌల్స్గా చుట్టుకోవాలి. అంటే ఏ స్క్రాచెస్ లేకోకుండా నీట్గా చుట్టుకోవాలి మొత్తం అన్నీ. ఇలా చుట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడు మనం చేసిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉబ్బిద్ది. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు గులాబ్ జామ్. చూసారు కదా, కొంచెం ఉబ్బినియి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత తీసేసుకుని మిగిలినవి కూడా అన్నీ వేయించేసుకుంటున్నాను. అన్నీ అలాగే వేయించుకుంటున్నాను. ఇలాగ కొంచెం మనం చేసిన దానికన్నా కొంచెం బాల్ కొంచెం ఉబ్బిద్ది. ఇలా ఉబ్బితేనే జ్యూస్ కూడా అందులోకి వెళ్ళి చక్కగా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాల్స్ అన్ని చేసేసుకున్నాం కదా, ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను 2 గ్లాసుల షుగర్లో 1 గ్లాసు వాటర్ పోసుకుని కరిగించుకుంటున్నాను. ఇది ఓకే, తీగ పాకం రాకవసరం లేదు. లైట్ తీగ పాకం వస్తే చాలు. ఇలా కరిగించుకుని అందులో యాలకుల పొడి వేసేసుకున్నాను. యాలకుల పొడి ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం ఈ యాలకుల పొడి కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉంచి, చూసారు కదా ఎలా రెడీ అయిందో మన పాకము. ఈ పాకంలో ఇప్పుడు మనం వేపుకున్న గులాబ్ జాములన్నీ వేసేసుకుందాం. లైట్గా పాకం రావడమే, ఎక్కువ తీగ అవసరం లేదు, లైట్ తీగ పాకం రావడమే. ఇప్పుడు గులాబ్ జాములన్నీ వేసేస్తున్నాను ఇందులో. చూసారుగా గులాబ్ జాములన్నీ వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. అంతే, అందరూ నచ్చే గులాబ్ జామ్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.